క్రీస్తు కొరకు శ్రమ పడతావా? శ్రమ దినాలు పాటిస్తావా? ప్రియులరా, నేడు మనిషికి ఎంతో విలువైనటువంటి జీవితాన్ని దేవుడు దయచేశాడు. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆరోగ్యంగా, క్షేమంగా, ఎవరికి లేనటువంటి భాగ్యం మనం ఒక్కరమే ఈ భూమి మీద బ్రతుకుతూ దేవుడిచ్చినటువంటి ప్రతిదీ అనుభవిస్తూ ఇలా ప్రశాంతంగా గడుపుతున్నామంటే ఆయన ఇచ్చినటువంటి మరి దయ, కరుణ. కనుక ప్రియులరా, ఇటువంటి మంచి సదుద్దేశాన్ని మనమంతా బాగా వాడుకోవాలండి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుని కొరకు వాడుకున్నట్లు మనము జ్ఞానులుగా ఉండాలి. కానీ నేడు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎవరెవరు ఏం చేస్తున్నారు, నా పక్కన చేస్తున్నారు అని వారిని చూసి నడుచుకోవడం మొదలుతున్నారు. సంఘంలోకి వస్తే పిల్లల ఏ సంఘం వాళ్ళు ఏం చేస్తున్నారు, సిఎస్ఐ వాడు ఏం చేస్తున్నాడు, బాప్టిస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పెంతెకోస్తు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా ఒకరిని చూసి ఒకరు కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలు కలిగి ఉన్నారండి. ప్రియులారా, అసలు క్రైస్తవులుగా మనమేం చేయాలి అన్నటువంటి ఆలోచన మాత్రం ఏ ఒక్కరు కలిగి ఉండటం అన్నది వారి యొక్క మదిలో లేదని చెప్పక తప్పదు పిల్లలు. అంటే ఇలా ఉంటే మరి వాక్యం అనేది విస్తృతంగా ప్రతి ఒక్క హృదయాన్ని తాకేదండి. ప్రతి ఒక్క హృదయంలో మార్పు మరి కలిగేది. మరి ఇది లేదు కనుకనే పిల్లరా మరి ఆ సంఘం అంటే ఈ సంఘానికి కూడదు, మరి ఆ సంఘపు సేవకుడు అంటే ఈ సంఘపు సేవకుడి కూడదు, మరి ఆ సంఘంలో మొట్టమొదట ప్రార్థన చేస్తే మరి ఈ సంఘంలో మొట్టమొదట వాక్యపఠనం చేయొచ్చు, మరి ఆ సంఘంలో మొట్టమొదట ఒక పాటతో ప్రారంభిస్తే వేరే సంఘంలో మరి వేరే విధంగా, అంటే వీరికి వీరుగా కొన్ని నియమాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఆచారాలు కలిగి ఉన్నారు. మరి ఏంటి మా యొక్క సంఘంలో మరి ఇది కాదు జరిగేది. మొట్టమొదట ఒక అధ్యాయాన్ని చదువుతారు, ఒకరు చదివిన తర్వాత ఒకరు ఒక మాట చదివితే ఇంకొక మాట చదువుతారు. తదనంతరం మరి మరి పఠనం తర్వాత వాక్య సందేశం ఉంటుంది అని ఈ విధంగా మాట్లాడుకుంటారు. మరి మీ సంఘంలో ఏంటి ఇలా చేస్తున్నారు, మరి మా సంఘంలో ఏంటి ఇలా చేస్తున్నారని మాట్లాడుతున్నారు తప్ప మరి మీ సంఘంలో ఎంతమంది మరి దేవుని కొరకు బ్రతుకుతున్నారు, మరి మా సంఘంలో ఎంతమంది బ్రతుకుతున్నారు అన్నటువంటి ఆలోచన ఏ ఒక్కరికి లేకపోలేదు. అసలు మా అనేదే ఒక మాటలో చెప్పాలంటే తప్పు పిల్లలు. బైబిల్ ప్రకారం మీది మాది అనేది చాలా తప్పు. కానీ ఎందుకు ఇలా అయిపోయారంటే వాక్యం తెలియకపోవడం, వాక్యంలో ఉన్నటువంటి పరమార్థం తెలియకపోవడం. అంటే ఒకే క్రీస్తును నమ్ముకున్నటువంటి మనం, ఒక క్రీస్తు ద్వారానే మరి పరలోక ప్రయాణానికి మరి దారిలో ఉన్నటువంటి మనం, ఒక క్రీస్తు సంఘంగా, మరి క్రీస్తు సేవకుడిగా, మరి క్రీస్తు బిడ్డలుగా ఉండాల్సినటువంటి మనం ఈరోజు మీరేంటి, మేమేంటి, మీదేంటి, మాదేంటి అనేటువంటి ఆలోచనలో పడిపోయారంటే పిల్లరా. ఈరోజు అన్నటివి మరి వాక్యాన్ని సంఘంలో ఏలకుండా పిల్లరా మరి ఆచారాలు వెళ్తున్నాయి. మరి ఆ రోజు కూడా మరి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి ఐగుప్తీయ బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ని విడిపించినటువంటి దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు వెళుతున్నటువంటి ఆ దేశంలో కొన్ని జాతుల వారు ఉన్నారు అన్నాడు. కొన్ని జాతుల వారు, అదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చూస్తే అక్కడ వీళ్ళకంటే ముందుగా ఆ జాతుల వాళ్ళు ఉన్నట్టు మనకు అక్కడ వ్రాయబడి ఉంటుంది. లేదు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, మీరు స్వాధీనపరచుకొనుబోవు దేశంలోనికి నీ దేవుడే యెహోవా నిన్ను చేర్చి బహుజనములను హిత్తీయులు, గిరాసీయులు, అమోరీయులు, కనానీయులు, పెర్జీయులు, హిజ్జీయులు, యెబూసీయులు,
ఏడు జనములను నీ ఎదట నుండి వెళ్ళగొట్టాలి అన్నాడు. అంటే మీరు పోయేటువంటి ఆ దేశంలో ఈ 7 జాతుల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎటువంటి వారంటే మరి ఐగుప్తీయుల యొక్క ఆ యొక్క కట్టుబాట్లలో వచ్చినటువంటి వీళ్ళు మరలా ఆ కట్టుబాట్లు పాటించేటువంటి జాతులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు కనుక మీరు వెళ్ళకముందే వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి అన్నాడు. ఎందుకు దేవుడు వాళ్ళని వెళ్ళగొట్టమంటున్నాడంటే ఆ యొక్క కట్టుబాట్లతో నిండిపోయారు వాళ్ళు. ఈరోజు చూడండి, మనము మన పిల్లల్ని బాగా చదివే వాళ్ళ జత కట్టమంటామా, లేకుంటే అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళ జత కట్టమంటామా? బాగా చదివే వాళ్ళ దగ్గర జతగా ఉండమంటాం. మరి మరలా వెళ్ళి మనము ఆ పిల్లల దగ్గరికి విడిచొస్తుంటాం మన పిల్లల్ని. ఇదిగో మా ఊరిని కూర్చోబెట్టుకో, ఇదిగో మా ఊరికి నీ బుక్ చూపించు, నువ్వు రాసేటప్పుడు చూపించు అని, నువ్వు చదువుకునేటప్పుడు మా ఊరిని తీసుకొచ్చుకొని ఇద్దరు కూర్చొని చదువుకోండి అని చెప్తుంటారు. ఎందుకంటే వాడి జత కట్టడం వల్ల నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు అన్నటువంటి ఆశ మనలో ఉంటుంది. అందుకే పిల్లగా దేవుడు కూడా వాళ్ళ జత కట్టద్దండి అన్నాడు. ఆ 7 జాతుల వాళ్ళ జత మీరు కట్టద్దండి, వాళ్ళని వెళ్ళగొట్టండి అన్నాడు. మరి వాళ్ళు ఆచరిస్తున్నటువంటి ఆ ఆచారాలు మీకు వస్తాయి అన్నాడు. చూడండి, మరి ఒక్కరితో మనము, కొంతమంది అంటారు ఒకరితో ఎక్కువ రోజులు తిరిగామనుకోండి వాని అలవాట్లు మనకు వచ్చేస్తాయంట. నిజం, రైటేనండి. అంటే వాటితో ఎక్కువగా తిరిగితే నీకు కూడా ఆ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది కనుక వాటితో ఎక్కువగా తిరగద్దంట. అదే దేవుడు కూడా అదే మాట చెప్పాడు. ఆ వాళ్ళ 7 జాతుల వాళ్ళ దగ్గర మీరు ఉండకూడదు, వాళ్ళని వెళ్ళగొట్టమన్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనంలో మాట చెప్తున్నాడు. దానికి సంబంధించిన మాట, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు అన్నాడు. వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ప్రతిమలు మరి అవన్నీ విగ్రహార్పితములు కూడినటువంటి అవన్నీ చేస్తారు వాళ్ళు, అవి మీరు మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు అన్నాడు. అంటే వాళ్ళ యొక్క కట్టుబాట్ల లక్షణాలు మీరు పాటించకూడదు అని ఒక మాట చెప్తున్నాడు. మరి ఈరోజు చూడండి, మళ్ళీ అవే ఆచారాలు మరి లోకంలో కూడా వచ్చేసాయి. అవే ఆచారాలు లోకంలో కూడా వచ్చేసాయి. మరి లోకంలో వచ్చేసాయి కదా అని మనం అనుకుంటే మరి ఆశ్చర్యపోనక్కర్లేదు. అవి ఎక్కడి దాకా వచ్చేసాయి? సంఘంలో కూడా వచ్చేసాయి. సంఘంలో కూడా వచ్చేసాయి. అదే మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూడండి. 6-7 అనుకుంటా. మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 7 వస్తుందామండి. అందుకాయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అన్నాడు. అదే 8లో, మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు అన్నాడు. ఈరోజు చూడండి, మళ్ళీ చాలామంది మరి వాక్యాల కంటే ఎక్కువగా ఆచారాలనే పాటిస్తుంటారు. ఈరోజు నేను మరి మా ఊరిలో సుమారు అంటే 9 గంటలకే పెడతారండి. 9 గంటలకే పెట్టి 11 గంటలకే అయిపోతుంది. నేను ఇంకా అలా రెడీ అయ్యి బయటకు వచ్చాను లేదు, అందరూ మట్టలు పట్టుకొని వస్తున్నారు. మట్టలు పట్టుకొని నాకేదో నేను ఆశ్చర్యపోయాను, అసలు నాకు ధ్యాసే లేదు. ఏంటి మట్టలు పట్టుకొచ్చారు అనిపిస్తే ఏంటంటే భస్మ బుధవారం అంటే మట్టలు ఆదివారం ఉన్నారు. అంటే ఈ మట్టలు పట్టుకొని వస్తున్నారు. నాకు అప్పుడు అర్థమైపోయింది ఇది ఆచారం కదా. మరి తెచ్చి మరి ఎక్కడైనా పెట్టారంటే ఇంట్లోకి వచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారు. నా భార్య అంటే ఏకంగా నాకే ఎదురొచ్చి ఇంట్లో అలా టేబుల్ మీద పెట్టేసింది. ఎందుకు అక్కడ పెడతానంటే ఉండాలేదండి. అంటే ఈ వాక్యానికంటే పిల్లరా చాలా ఆచారాలకు సాంప్రదాయాలకి ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు చూడండి, మళ్ళీ మరి ఎందుకంటే ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆచారాలు మనలోకి వస్తాయనడానికి ఇవన్నీ దేవుడు ముందుగానే వ్రాయించి తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలుతో కూడా చెప్పాడు. ఆ 7 జాతుల దగ్గర మీరు ఉండొద్దండి, ఆ 7 జాతులు చాలా ప్రమాదకరమైనవి
కనుక మీరు చేరిపోయే లోపే ఆ జాతులను అక్కడి నుంచి వెళ్ళగొట్టమన్నాడు. మరి అదే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? మీరు మనుషులు చేసే పారంపర్యాచారాలను పాటిస్తున్నారు తప్ప దేవుని యొక్క ఆజ్ఞకు మీరు దూరంగా ఉన్నారు అన్నాడు. అంటే మరి పెదవులతో గణపరుస్తున్నారు కానీ మీ హృదయం అనేది చాలా దూరంగా ఉంది అన్నాడు. చాలా దూరంగా ఉంది అని అంటే వాక్యానికి, దేవుని యొక్క మనస్సుకు, దేవుని యొక్క ఆలోచనలకు ఈరోజు మరి క్రైస్తవ మరి ఉపన్యాసకులు అనేటటువంటి వారు కూడా విలువనివ్వట్లేదు. వాక్యానికంటే ప్రాముఖ్యంగా మరి ఆచార సాంప్రదాయ మరి కట్టుబాట్లనే మరి ఈరోజు ప్రామాణికంగా కొలుస్తున్నారు తప్ప వాక్యానికి మాత్రం విలువనివ్వట్లేదు. అందుకే ప్రియరా ఈరోజు మరి లోకంలో ఉన్నటువంటి మరి పద్ధతుల గురించి ఒక మాట చూస్తే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం మొదటి చూడండి. అక్కడ కూడా మరి అదే విషయాన్ని రాయించాడు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి. చూడండి, అదొక మాట చూడండి. అన్యజనుల ఆచారములు మీరు అభ్యసింపకుడి అన్నాడు. మీరు ఎందుకు ఇంత మరీ దేవుడు ఒక్కాడించి చాలా సందర్భాల్లో మరి ఆ యొక్క ఆచారాలు సంప్రదించండి అని రాశాడంటే, మరి ఈరోజు అన్యజనుల యొక్క ఆచారాలు మనకు తెలుసు కదండి. మరి జూన్ మాసం రాగానే చాలామంది మరి ఆ యొక్క బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళ యొక్క సంప్రదాయాలు పాటించడానికి. ఒక మాటలో చెప్పాలంటే మరి బ్లాక్ డ్రెస్ ఎవరు వేస్తారో మీకు తెలుసు. మరి ఆ యొక్క ఆ బట్టలు వేసుకొని వెళ్ళడం ఎవరు చూశారు? మనవాళ్ళు చూశారండి. మరి వాళ్ళలోనే మరి అదొక్కటే మొట్టమొదటి ఉండేది బ్లాక్ అండ్ బ్లాక్. తర్వాత ఏమైపోయింది? మళ్ళీ ఇంకో కలర్ వచ్చేసింది, అది కాషాయంతో కూడినటువంటి కలర్. మరి వాళ్ళు కూడా అక్కడ మరి కొన్ని నెలలు, ఆ నెలల వరకు పాటించడం, మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ బట్టలు విప్పేసి మళ్ళీ మామూలు బట్టలతో వచ్చేసే మరి ఆచారాలు మన వాళ్ళు చూస్తున్నారు. ఇలా చూశారు కనుక మన వాళ్ళు కూడా ఏం చేశారు? ఇదేదో భలేగా ఉంది అనుకున్నారు. ఇదేదో భలేగా ఉందని మన వాళ్ళు కూడా ఏం చేశారంటే డైరెక్ట్గా వైట్ అండ్ వైట్ వేశారు. వాళ్ళు బ్లాక్ వేస్తే మనకు సరిపోదు కదా, మన వాళ్ళు ఇంకా వైట్ అండ్ వైట్ వేశారండి. వైట్ అండ్ వైట్ వేశారు. మరి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మాలలు ధరించారు. వాళ్ళు శివమాల అని ఇదని. మరి మన వాళ్ళు కూడా ఏం చేశారంటే ఇంకా యేసుమాల ధరిద్దామని యేసుమాల ధరించారు. మరి వాళ్ళు ఎలాగైతే జాతరలకు వెళ్ళారో మన వాళ్ళు కూడా, మనం కూడా జాతర చేస్తే బాగుంటుందని మన వాళ్ళు కూడా ఏం చేశారు? శిలువ జాతర చేశారు. అంటే ఈ యొక్క ఆచారాలు ఎక్కడి దాకా వచ్చేస్తున్నాయి? సంఘంలోకి వచ్చేసాయి. అంటే హృదయంలోకి రావాల్సినటువంటి వాక్యం అడ్డగించిపోయింది, ఆచారం మాత్రం వచ్చేసింది. అంటే మరి ఇంతగా బలపడడానికి కారణం ఏంటి అంటే ఆ దైవ సేవకులు అడ్డుకోవట్లేదు. ఇది తప్పు, ఈ మాలలు, ఈ జపాలు, ఈ తాపాలు మనం వేయకూడదు, ఈ డ్రెస్సులకు మనం స్థానం ఇవ్వకూడదు, మన హృదయంలో వాక్యం ఉండాలి అని ఏ ఒక్కరు చెప్పకపోవడం వల్ల పిల్లలు ఈరోజు చాలా మటుకు మరి వాక్యానికంటే ముందుగా ఆచారం వచ్చేసింది. చూడండి, మరి అబద్ధము గడప దాటక ముందే, నిజం గడప దాటక ముందే అబద్ధం ఏం చేస్తుందంటే ఊరు మొత్తం తిరిగి వచ్చినట్టు. మరి వాక్యం అన్నది ఇంకా హృదయానికి రాకముందే మరి ఆచారం ఏమైపోయింది? మొత్తం ఆక్రమించేసింది. అంటే ఈరోజు మరి వాళ్ళు అలా చేస్తున్నారు కదా 40 రోజులు. మరి మనం కూడా చేస్తే బాగుంటుందని మన వాళ్ళు ఏం చేశారు? 40 రోజులు మనం కూడా ఉపవాసం ఉందామని అన్నారు. అంటే మరి మనం కూడా ఉపవాసం ఉందామన్నారు. కానీ ఈ ఉపవాసం మరి దేవుడికి నచ్చినట్టు ఉంటారంటే అది లేదండి. ఎప్పుడో 9కో 10కో ఆన్ చేస్తారు, మళ్ళీ చక్కగా 3 గంటలకి ఆ 9 గంటలది మళ్ళీ ఈ మధ్యాహ్నం 2 కలిపి ఏకంగా లాగించేస్తారు. మరి ఎక్కడ ఉపవాసం ఉన్నట్టు? అందుకే పిల్లరా శ్రమల దినాలు అనే పేరు పెట్టుకున్నారు మన వాళ్ళు. శ్రమల దినాలు ఇది మాత్రం కరెక్ట్గా పాటిస్తారండి. ఇంకా ఒక వారం ఉండగానే వార్నింగ్ ఇస్తారు, ప్రకటన చేయలేదు నువ్వు అంటారు. ఏంటి అంటే శ్రమల దినాలు స్టార్ట్ అయినా అంటే మరి ఏం చేయాలి అంటే వివాహం చేసుకోకూడదు, ఇల్లు కట్టకూడదు, ఎక్కడ ఏమి చేయకూడదు. ఇంకా ఏమో మరి ఇంకా ఏదో మొన్న ఎంగేజ్మెంట్ చేశారు కదా, పెళ్ళి ఎప్పుడంటే ఇవి అయిపోయినాయి అంటారు. అంటే ఈ శ్రమ దినాలు అయిపోయినంటేనే చేసుకున్నాం. అంటే వాళ్ళు ఎలాగైతే కొన్ని దినాలకి మరి
ప్రాధాన్యత ఇచ్చారో మన వాళ్ళు కూడా ఈ దినాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అంటే వాళ్ళు చేస్తున్నారు కనుక మనం చేయాలి. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం ఎందుకు కోరుకుండాలి? మనం కూడా చేద్దాం. అంటే మనమేమో తక్కువ అనుకుంటాం. అంటే వాళ్ళకంటే ఇంకా గ్రాండ్గా చేద్దాం. మరి చాలామంది చూడండి, మరి తలనీలాలు వేయడానికి వెళ్ళిపోతారు. తలనీలాలు మరి మన వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళ తలనీలాలు అంటే గుండు కొట్టుకోవడం. వాళ్ళు కొట్టుకుంటారు, మనమే తక్కువ అని మన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? అది ఏదో గుడింది కదా, గుండు కొట్టడానికి గుణదాల మార్కెట్, విజయవాడ పక్కన ఉంటుంది. గుణదాల మార్కెట్కి వెళ్ళి మన వాళ్ళు కూడా గుండు కొట్టు. మరి అదే దీవెన గారు ఒకసారి పాడారు, గుండు కొడితే గుణం మారలే. అంటే ఆ గుణం అలాగే ఉంటుంది, కానీ నీవు గుండు కొట్టినంత గుండుకి పైకి కనపడుతుంది ఉన్నగా, కానీ హృదయంలో మాత్రం చెత్త పేరుకుపోయి ఉంటుంది. అంటే వాళ్ళు చేసిన మనం ఎందుకు చేయకూడదు? మనమే తక్కువ అన్నటువంటి భావంతో వెళ్తున్నారు తప్ప అసలు ఈ వాక్యంలో ఉన్నాయా, దేవుడు చెప్పాడు, ఇవి పాటించచ్చా లేదా అని ఎవరు ఆచరించట్లేదు. మరి ఇంతకీ ఉపవాసాన్ని మరి శ్రమల దినంగా పెట్టుకొని ఎందుకు మరి బైబిల్లో రాయబడింది ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తుల వారిని సాక్షాత్తు ఏం చేశాడంటే తన శరీరాన్ని అదుపులోకి పెట్టుకోవడానికి, తన శరీరాన్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఎలాగైతే మనకున్నటువంటి శరీరాన్ని యేసుక్రీస్తుల వారు తెచ్చుకున్నారు కనుక ఆయన ఏం చేశాడంటే బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఏం చేశాడు? 40 దినాలు ఉపవాసం అన్నాడు. మరి యేసుక్రీస్తుల వారు 40 దినాలు మరి పొద్దున 9 గంటలకు కూడా మధ్యాహ్నం ఉన్నాడంటే లేదండి. ఆయన ఎప్పటిదాకా ఉన్నాడు? పగలు ఉన్నాడు, రాత్రి ఉన్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు కఠోరంగా ఉన్నాడు. మనం ఉంటామా? మనం ఉండలేమండి. కొద్దిసేపు ప్రార్థన పెట్టగానే నిమ్మకాయ నీళ్ళు తెస్తారు ఎవరో ఒకరు. తర్వాత 4 పాటలు లేదంటే ఒక గంట చూసాయి, తర్వాత మధ్యలో వచ్చేస్తాం. తర్వాత ఏదో ఒక్కొక్కరు కోటింగ్ తెస్తూనే సమర్పిస్తూనే ఉంటారు. మరి ఇంక అప్పుడు నీవు మామూలు రోజు కంటే ఆ రోజే ఎక్కువ తిన్నట్టు కదా, శుభ్రంగా తాగుతున్నా, శుభ్రంగా తింటున్నా, ఇంకెక్కడ ఉపవాసం ఉన్నట్టు. మళ్ళీ పైగా మరి ఉదయం లేవగానే ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పేస్తున్నారండి, ఏమక్క ముఖం చిన్నగానంటే ఉపవాసం కాదు ఈరోజు, తెలుసా నీకు అంటాడు, ఈరోజు ఉపవాసం అంటే అది నీకు తెలియాలి కదా, బయటకు చెప్పకూడదు కదా. కానీ మన వాళ్ళు ఎప్పుడైతే ఎవరైతే అడుగుతారో అడుక్కోకున్నా కూడా కొంచెం నీరసంగా ఉందమ్మా అంటారు. అంటే అడగాలని, అంటే ఎందుకు నీరసం అంటే ఉపవాసం ఈరోజు అంటే ఈ విధంగా దేవుడు ఏమన్నాడు? నీ ఉపవాసం అంటే చక్కగా తలస్నానం చేసి నీట్గా నీ ముఖం కళకళలాడాలన్నాడు ఉపవాసం ఉన్నా కూడా. కానీ మన వాళ్ళు ఏదో కోల్పోయిన వాళ్ళు వాళ్ళని ముఖం దీనంగా పెట్టుకొని ఒకసారి అడగలేదనుకోండి మళ్ళీ కంటపడుతుంటారు, ఏం అడగలేదని. అంటే ఏదో విధంగా చెప్పాలి ఇంకంతే, మీరు ఈరోజు ఉన్నానని. అలా పైకి మరి వేషధారుల వలె మన వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ పిల్లరా ఈ శ్రమల దినాలు అనేది ఈ 40 రోజులేనే అనుకుంటే 40 రోజులు కాదని. ఇప్పుడు లోకస్తులు ఎలా చేస్తున్నారు? వాళ్ళు కొన్ని రోజులు ఉంటున్నారు, తర్వాత వాళ్ళు అక్కడ పూజలు చేసుకొని అవన్నీ వదిలి వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు శుభ్రంగా తాగేసి తినేసి వస్తారు వాళ్ళు. మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే 40 రోజులు మాత్రమే ఉంటారు, తర్వాత ఇక ఒక్కడి చేతులు చూద్దామంటే కనపడి అంత లేడీస్ తప్ప జెంట్స్ ఎవరు ఉండరు. ఎందుకు మరి ఆ రోజుల్లో ఎక్కువ జనం ఉన్నారు కదా అంటే ఆ రోజు మరి విందులు ఉన్నాయి కనుక మరి మధ్యాహ్నం అవగానే చాలామంది జమ అవుతున్నారు. మరి ప్రారంభంలో ఎవరు ఉండరు. మరి ఎప్పుడైతే మరి ఇక భోజనం తేవడానికి ఒక గంట టైం ఉంటుందో ఇంకెక్కడున్నోడాలో వచ్చి చేరిపోతుంటాడు. ఎందుకు అంటే తినాలి ఇంకా కదా. అంటే పిల్లరా ఇది ఒక ఆచార సాంప్రదాయబద్ధంగా అయిపోయింది తప్ప దీనివల్ల మనకు దేవునికి ఏమైనా మనం లాభం చేస్తున్నామా, దేవుని యొక్క మరి మాటకి ఏమైనా మనం న్యాయం చేస్తున్నామని ఆలోచించట్లేదు. యేసుక్రీస్తుల వారు ఉన్నారు, ఎందుకున్నారంటే ఆయన తన శరీరాన్ని నలుగొట్టుకొని మరి ఆ యొక్క వేదనలకు మరి శోధనలు భరించాలి కనుక ఆయన 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉన్నాడు. అంటే దేని నిమిత్తం ఉన్నాడు యేసుక్రీస్తుల వారు? దేవుని పని నిమిత్తం తన శరీరాన్ని కంట్రోల్ చేయడానికి ఉన్నాడు. కంట్రోల్. మరి చూడండి, ఒక గుర్రాన్ని మనం అది కంట్రోల్ చేయాలంటే ఏం చేద్దానికి? కళ్ళెం వేయాలి. మరి ఒక బస్సుని తిప్పాలంటే స్టీరింగ్తో తిప్పాలి, అంటే అది తిప్పుతుంది అన్నమాట, కంట్రోల్ చేస్తుంది. మరి ఇప్పుడు మన యొక్క ఆత్మను మనం కంట్రోల్ చేసుకోవాలంటే
మొట్టమొదట గాడిలో పెట్టాల్సింది దేన్ని? శరీరాన్ని. అంటే ఎందుకంటే శరీర కోరికల వల్లే మనం దేవునికి దూరం అవుతున్నాం. అదే శరీరమే ఒకవేళ పవిత్రంగా ఉండి ఏ పని చేయకుండా అప్పుడు ఆత్మ ఇంకెంత పవిత్రంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క శరీర కార్యాల వల్లనే మరి ఆత్మకు కూడా మలినం పడుతుంది కనుక ముందుగా మనం శరీరాన్ని కంట్రోల్ చేయడానికి, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి మనము ప్రయత్నించాలండి. అందుకే క్రైస్తవులు అనగానే ప్రియులరా ప్రతి నిత్యం మనకు శ్రమలండి. ఎందుకంటే ఆ రోజు అపోస్తుల కార్యం 14:22లో మాట ఉన్నాడు చూడండి, మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపాలి అని. అంటే క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ ఏముంటాయంటే మనకి శ్రమలు ఉంటాయి. 40 రోజులే కాదు, నీవు బాప్తిస్మం తీసుకున్న నాటి నుంచి మట్టికి చేరే వరకు నీకు శ్రమలే ఉంటాయి. ఏదో 40 రోజులు అదేది లోకస్తులు పెట్టుకున్నటువంటి వారాలు, దినాలు, తద్యాలు అవి. మనకు మాత్రం డైలీ శ్రమలేనండి, డైలీ శ్రమలే ఉంటాయి. అందుకే ప్రియురా ఇన్ని శ్రమలు ఉన్నా కూడా మనం ఏం చేయాలంట? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలన్నాడు. అందుకే యోబు యొక్క సహనాన్ని మీరు విన్నారా? ఆయనకు వచ్చినటువంటి బాధలు మీకు తెలుసు కదా. ఆయన ఎలా ఉన్నాడు? భార్య ఏమంది విడిచిపెట్టేసి యాదేవుతోనే మనకు అనేది. కానీ అప్పుడు ఏమన్నా నువ్వు మూర్ఖురాలు మాట్లాడద్దు. ఒకసారి మనం లాభపడ్డప్పుడు కూడా మేలు అనుభవించాం, మరి ఇప్పుడు నష్టపోయినప్పుడు కూడా ఏం చేయాలా? ఆ యొక్క నష్టాన్ని మనం అనుభవించాలి అన్నాడు. అంటే మేలైనా కీడైనా దేవుడే ఇచ్చాడు కనుక మనం ఏదైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అన్నాడు. మరి రోజు మనకి శ్రమలు అనేటివి కొన్ని రోజులకు పరిమితమైనవి కాదు, ఇవి ప్రతినిత్యం మనకు ఉంటాయి. ఎందుకంటే పిల్లరా మనము రాళ్ళు ఏ చెట్లు కొడతామంటే పళ్ళు కాసిన చెట్లు కొడతామా లేకపోతే గొడ్డు చెట్లు కొడతాము? రాళ్ళని పళ్ళు కాసిన చెట్లకే కొడతాం. మరి ఈరోజు మనం దేవుళ్ళో ఎదుగుతున్నామంటే మనం పండే చెట్ల వంటి వారం దేవుని చెట్లు. మరి మన మీద రాయపడుతుంది తప్ప మరి లోకంలో ఉన్నోని మీద రాయపడదు. ఎందుకంటే వాడికి రాయేసినా కూడా అది వాడి నుంచి ఫలాలు ఏమి లేవు కనుక మనకు కాసే చెట్లు అయినటువంటి మనకే రాళ్ళు పడతాయి. అపవాది యొక్క దృష్టి అంతా మన మీదే ఉంటుంది కనుక పిల్లరా మన మీద ఈ 40 రోజులు మాత్రమే శ్రమలు ఉన్నాయి, మరి ఇవే ఖచ్చితంగా పాటించాలని మన వాళ్ళు పొరపడుతున్నారండి. కానీ ప్రతినిత్యం శ్రమలు ఉంటున్నాయి మనకి. ఆ యొక్క విషయాన్ని మరి ఎవరు నేర్పట్లేదు. మరి ఉపవాసాన్ని గురించి కూడా చక్కగా ఒక మాట చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 చూడండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తున్నారండి. త్వరగా అండి, కరెంట్ పోయింది. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారం చేసుకుంటారంట. మనుషులకు కనపడాలని వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, వేషధారుల వల్ల మీరు ఉపవాసం ఉండొద్దండి. మీ ముఖాల వికారం చేసుకోవద్దంటారు. మీరు ఎప్పట్లో ఆనందంగా ఉన్నాడు. ఉపవాసం ఉన్నా కూడా నవ్వుతూ ఉండండి. ఒకరికి కనబడాలని కాదు, ఎందుకంటే రహస్యంగా మన తండ్రి మనల్ని చూస్తున్నాడు. మరి ఆయనే మనకు ప్రతిఫలం ఇస్తాడు కనుక మనం ఏం చేయాలంటే తల అంటుకోవాలంట. అంటే తల స్నానం చేయాలి, చక్కగా ముఖం కడుక్కోవాలి. మరి మన ముఖాలను వికారం చేసుకోకుండా మరి బాగా సంతోషంగా ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు కూడా. అందుకే పిల్లరా ఈ యొక్క ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మన భోజనాన్ని కూడా ఏం చేయమన్నాడు? వేరే వాళ్ళకి పెట్టమన్నాడు. నీవు రోజు ఒక 2 సేర్లు అన్నం వండుతారా? ఆ 2 సేర్లు అన్నాన్ని మరి ఎక్కడైనా మరి అన్నం దొరకక అలమటిస్తున్నారు కదా, అటువంటి వాళ్ళకి వెళ్ళి మన యొక్క భోజనం వాళ్ళకి పెట్టి మనము వాక్య ప్రకారంగా ఉపవాసం ఉండాలి. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. మరి ఏదో ఆచారంగా మరి 40 రోజులు ఉండి మరలా లోకంలో కలిసిపోయి మళ్ళీ యథా రాజా తదా ప్రజ అని అనుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే
ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏం చేయాలన్నాడు? శ్రమ అనుభవించాలి. చూడండి, అదే మొదటి పేతురు పత్రిక 4:1 చూడండి. మీరును అట్టి మనస్సు ధరించుకొను. 4:1 చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధంగా ధరించుకోండి. క్రీస్తు ఎక్కడ శ్రమ పడ్డాడట? తన శరీరమందు శ్రమ పడ్డాడట. 40 రోజులు 40 రాత్రులు 40 పగుళ్ళు ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, శ్రమ పడ్డాడు, తన శరీరాన్ని అలగొట్టుకున్నాడు. మనం ఏం చేయాలంట? మనం కూడా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకున్నాడండి. యేసుక్రీస్తుల వారి యొక్క శ్రమ, ఆయన ఎలా పడ్డాడో ఆ యొక్క శ్రమను మనం ఏం చేయాలంట? ఆయుధంగా ధరించుకోవాలి. ఏదో నామకార్థకంగా మరి వాళ్ళు ఉంటున్నారు కనుక మనం ఉంటున్నట్టు మరి ఎవరికో కనబడాలని కాక దేవునికి కనబడాలి కనుక మనం చక్కగా మరి ఎలా ఉంటున్నాం రోజు అలాగే ఉండాలండి. కనుక ఈ యొక్క శ్రమలు అనేటివి ఆచారంగా కాక, ఎందుకంటే శ్రమ పడి పరలోకానికి అనేక మనము అదే 14:2 మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని. చూడండి, ఈరోజు మరి ఎందుకు ఇవన్నీ తెలియట్లేదంటే పిల్లరా, సాక్షాత్తు దేవుని వాక్యాన్ని పట్టుకొని దైవ సేవకులు ఉన్నటువంటి వీళ్ళు ఆ కట్టుబాట్ల వల్ల, ఆ సాంప్రదాయాల వల్ల అందరూ వస్తారు. మరి అందరూ వచ్చినప్పుడు మరి ఏమైపోతుంది? అక్కడ చాలా డబ్బు జమ అవుతుందండి. ఎక్కువ చర్చికి వచ్చారండి చాలామంది. ఎంత కనబడుతుంది? ఎక్కువ పడతాయి. మరి అవే అన్నీ బంద్ చేశారనుకోండి, 2-3 వచ్చారనుకోండి, అప్పుడు ఎంత పడుతుంది? 100 మరి ఎంతో కొంత పడుతుంది. దానివల్ల మరి వీళ్ళకి ఏమైనా ప్రయోజనం అంటే వీళ్ళకేం ప్రయోజనం లేదు. కనుక వీళ్ళు ఏం చేశారంటే మరి దైవభక్తి లాభ సాధనం కనుక ఏదో ఒక ఆచారాన్ని అంటగట్టి దాన్ని పండగ రూపకంగా మార్చి మరి దాని కొరకు అనేకులను జమ చేసి మరి వాక్యాన్ని తక్కువ చెప్పి మరి ఆచారాలను ఎక్కువ చేసి పిల్లరా మరి ఈరోజు ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మరుగు చేశారు. మరి ఆచార సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొచ్చారండి. అందుకే పిల్లరా వాళ్ళ గురించి దేవుడు చాలా మరి బాధపడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16 చూడండి, ముగిస్తారండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుతురు అన్నాడు. ఈ జనుల నాయకులు అంటే దైవ సేవకులు అండి. ఎవరైతే మరి సంఘాన్ని నడిపిస్తున్నారో, నాయకుడిగా ఉండి నడిపిస్తున్నారో వాళ్ళని ఏమంటారంటే ఈ జనుల నాయకులు. ఎటువంటి వారట? త్రోవ తప్పించేవారు. మరి కట్టుబాట్లు, సాంప్రదాయాల ఆచారాలు పాటిస్తే పరలోకానికి వెళ్తారు అని బైబిల్లో ఎక్కడ లేదు. మరి లేకున్నా వీటిని ఎందుకు పాటింపజేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? త్రోవ తప్పిస్తున్నారట. మరి వారిని నమ్ముకున్నటువంటి వీళ్ళు ఏమైపోతున్నారు అని ఆలోచిస్తున్నారు. మళ్ళీ చదవండి. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి వల్ల ఏం చేయబడుతున్నారట? మృంగివేయబడుతున్నారు. చూడండి పిల్లరా, లోకంలో కూడా ఒక సామెత, కథ ఉందండి. అదేంటంటే పిల్లరా, ఒక కొంగ అండి, ఒక కొంగ సముద్రం మధ్యలో ఒంటికాల మీద నిలబడిందండి. సముద్రం మధ్యలో ఒంటికాల మీద నింబడి తపస్సు చేస్తుందంట. ఈ చేపలన్నీ దగ్గరికి వచ్చి అలా ఎగిరెగిరి పడుతూ చూస్తుంటే అది కొంగ ఏమాత్రం వాటిని ముట్టుకోవట్లేదు అక్కడ. అప్పుడు చేపలకి డౌట్ వచ్చింది, ఏంటి కొంగ బాబా, ఏమి ప్రతిరోజు మమ్మల్ని వెతికి పట్టుకునేవాడివి, ఈరోజు నీ దగ్గరకు వస్తున్నా కూడా మరి నీవేం అనట్లేదంటే అదేమైందంట, నాకు చాలా బాధేస్తుంది. ఇక్కడ వలలు చేపలు పట్టే నా జాలర్లు ఒక మాట మాట్లాడుకున్నారు. ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసు చాలా ఆవేదనకు గురైంది అంట. ఏంటి ఆ మాట అంటే, కొద్ది రోజుల్లో ఈ చెరువు ఎండిపోతుందంట. ఎండిపోతే ఇక మీ పరిస్థితి ఏంటి? నీళ్ళు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఇక చచ్చిపోతారు కదా. అందుకే మిమ్మల్ని చూసి నాకు చాలా బాధేస్తుంది. అప్పుడు ఆ యొక్క ఈ చేపలు అంటే విశ్వాసులు అనుకోవాలండి మన భాషలో. అంటే వీళ్ళు అమాయకులు కదా, విశ్వాసులు ఏం చెప్పినా వింటారండి పాపం. అంటే ఈ నాయకుగా ఉన్నటువంటి ఈ కొంగ మరి ఆ యొక్క మాయమాడి చెప్పేసిందండి, ఈ చెరువు ఎండిపోతుంది, ఇక మిమ్మల్ని చూసి నాకు చాలా బాధేస్తుంది, నీళ్ళలో ఎంత చక్కగా మీరు ఆట ఆడుకుంటున్నారు, కానీ ఇదంతా ఎండిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి అని
అలా ముసలి కన్నీరు కార్చిందంట ఆ కొంగ. అలా కార్చినప్పుడు ఆ చేపలు బాధపడ్డాయంట. అయ్యో ఎలా చేద్దాం కొంగ బాబు అంటే, ఇక మిమ్మల్ని అంతా ఒకేసారి తీసుకెళ్ళాలని నాతో అవుతుంది కదా, మరి ఒక్కొక్కరు వస్తే వేరే పెద్ద సముద్రం ఉంది, అక్కడ వదిలేసి వస్తాను మిమ్మల్ని అన్నారు. అలా అని ఒక్కొక్క దాన్ని పట్టుకొని వెళ్తుందంట. అది వెళ్ళి ఒక కొండ మీద పెట్టుకొని తినేసి మళ్ళీ వస్తుందంట. అలా వస్తూ వస్తూ ఇంక అంత చేపలన్నింటినీ మింగేసింది. అలా ఒకదాన్ని తీసుకెళ్ళడం, అక్కడ తినడం, మళ్ళీ రావడం. ఈ వచ్చినవి అడుగుతాయి కదా, అక్కడ మా వాళ్ళు ఎలా ఉన్నారు, చాలా చేపలు నిన్ను అడిగాడని ఇలా మాయమాటలు చెప్పిందంట. ఆహా అక్కడ ఎలా ఉందంటే భలే ఉంది అనిందంట. అంటే వీటికి ఏమైంది, నేను నన్ను తీసుకెళ్ళని ఇవి పోటీ పడి మరి దానికి సహకరించాయండి. అలా అన్ని చెరువులో ఉన్నటువంటి చేపలనంతా ఇది ఖాళీ చేసేసిందట. తర్వాత మిగిలింది ఇంకా ఎండ్రకాయ ఒకటే మిగిలిందట, ఎండ్రకాయ. అప్పుడు ఏంటి బాబా అందరిని వదిలేసావు, మరి మమ్మల్ని ఎట్లా అంటే, మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు, ఇంకా అందరు తీసుకెళ్ళాను కదా వీళ్ళంతా అన్నట్టు. అప్పుడు ఈ ఎండ్రకాయలకి కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది. ఏం చేశాయంటే, బాబా నువ్వు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే మా ముందే చిన్న చిన్న ఎముకలు కదా ఇరిగిపోతుంటాయి, మేమే నీ మేడ పట్టుకుంటాము, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే అప్పుడు సరే మీరు ఎక్కడ పట్టుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళడం నా పని కదా అని అనిందంట. అప్పుడు ఒక ఎండ్రకాయ ఆ మెడ పట్టుకుందంట. అలా వెళుతూ ఉంటే ఈ ఎండ్రకాయ కింద చూస్తూ ఉంటే ఆ గుండ్ల మీద చేపల ఎముకలు కనపడుతున్నాయంట అక్కడక్కడక్కడ. అప్పుడు ఆ ఎండ్రకాయకి ఆలోచించారు, అమ్మో ఇది చెరువులో పాడేయట్లేదు, ఇక్కడే పెట్టుకొని తినేస్తుందని వెంటనే ఆ ఎండ్రకాయ ఏం చేసినట్టు మెడని కత్తిరించింది, కొంగ యొక్క మెడని. అప్పుడు ఆ కొంగ ఏమైపోయింది, చనిపోయింది. ఇంకా ఎండ్రకాయ పట్టుకుంటే చాలా గట్టిగా పట్టుకుంటాం కదండి, ఆ యొక్క మెడను నలిపేసిందండి. ఈరోజు విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే పిల్లరా, ఈ యొక్క చేపల మాదిరినారండి. సేవకుడు ఏం చెప్తే అది నమ్మాడు, ఇంటికి బైబిల్లో ఉందా లేదా అన్నటువంటి ఆలోచన లేకపోవడం. అందుకే ఈ జనుల నాయకులు ఏం చేస్తున్నారట, త్రోవ తప్పిస్తున్నాడు, విశ్వాసుల యొక్క త్రోవ తప్పిస్తున్నారు. పరలోకానికి చేర్చవలసినటువంటి వీళ్ళు ఆచార సాంప్రదాయాల పద్ధతుల ద్వారా వీళ్ళని పాతాళాన్ని నడిపిస్తున్నారు. కనుక ఎవరైతే వీళ్ళు నమ్ముకుంటారో వీరి చేతనే వీళ్ళు మృంగివేయబడుతున్నారు. కనుక పిల్లరా, సాక్షాత్తు లోకానికి మార్గదర్శి అయినటువంటి యేసుక్రీస్తుల వారు శ్రమపడ్డారు. ఆయన శ్రమపడ్డారు కనుక ఆయన శ్రమ యొక్క మనస్సును మనం ధరించుకోవాలి. అందుకే యేసుక్రీస్తుల యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలన్నారు పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలాగైతే శ్రమ పడ్డాడో ఆ శ్రమనే ఆయుధంగా మనం ధరించుకోవాలి. మరి క్రైస్తవుడైనటువంటి ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి. మరి శ్రమల దినాలుగా 40 దినాలే కాదండి, అంతం వరకు, బాప్తిస్మం తీసుకున్న నాట నుండి మనం మట్టికి చేరబడేటువంటి వరకు శ్రమలు మనల్ని వెంబడిస్తున్నాయి. ఈ యొక్క శ్రమల్లో మనం ఏం చేయాలి, అనుభవించాలి. అనుభవించడానికి ఆయన మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఆ శ్రమల్లో మనం ఒకవేళ వెనక తిరిగి చూశామా, మరలా మనము లోకంలో పడిపోయే పరిస్థితి ఉంది. కనుక పిల్లరా, క్రీస్తు కొరకు మనము శ్రమ పడేవారిగా ఉండాలి. శ్రమ దినాలు అన్నవి ఆచార సాంప్రదాయ కట్టుబాట్లు కనుక ఆ దినాలు పాటించినా పాటించకపోయినా పెద్దగా నష్టమేం లేదు. కనుక పిల్లరా, క్రీస్తు కొరకు శ్రమ పడితే క్రైస్తవుల లక్షణం కనుక మనం ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు శ్రమ పడాలి. ఆ క్రీస్తు మనకు మార్గదర్శి కనుక ఆయన మన కొరకు స్థలాలు సిద్ధపరిచాడు కనుక ఆ స్థలానికి చేరుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడే మన శరీరాన్ని నలుగొట్టుట్లో శ్రమ పడాలి. అలా మన శరీరాన్ని నలుగొట్టుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ ఆయన ఇచ్చినటువంటి పరలోక రాజ్యానికి చేరుకోవడమే మన కర్తవ్యం గమనిస్తూ, మరి విన్నటువంటి వాక్యానికి మీ యొక్క హృదయంలో పెట్టుకొని ఫలిస్తారని వేడుకుంటే కొద్ది మాటలు మరి ముగిస్తున్న చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామాన్ని పొందడంలో మీరిచ్చినటువంటి ఈ చక్కటి అవకాశంలో నాయన మీ కొరకే బ్రతుకుతూ అనేక శ్రమలు అనుభవించి మీరున్నటువంటి లోకానికి చేరే భాగాన్ని మా అనుగ్రహిస్తారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుడైనటువంటి క్రీస్తు యేసుకుడి నామం బట్టి అటు వేడుకున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తు కొరకు శ్రమ పడతావా లేదా శ్రమ దినాలు పాటిస్తావా అనే చక్కటి అంశాన్ని గురించి మనకందరికీ వినిపించిన దైవజనులు సుభాషన్న గారికి మనందరి తరఫున ప్రభుపేట వందన తెలుపుతున్నాము. లోకంలో క్రైస్తవ సంఘాలను